కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, సమ్మక్క సారక్కకి నీటి కేటాయింపులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశావు. తప్పనిసరిగా అది వేగవంతంగా టేకప్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులకి ఫండింగ్ కూడా అంటే ఏబిఐపి కింద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద కానీ ఫండింగ్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. తప్పనిసరిగా పాజిటివ్ గా పరిశీలిస్తామని చెప్పి మరి మంత్రి గారు హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి అడిగాం, సీతారాం సాగర్కి అడిగాం, మోదికుంట వాగుకి అడిగాం, చిన్న కాళేశ్వరంకి అడిగాం, అదేవిధంగా కోరాట చినాక ప్రాజెక్టు కూడా ఈ 5 ప్రాజెక్టులు అడిగాం. తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం తెలంగాణకి, కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో గాని, నాగార్జున సాగర్ గాని, ఇతర పాయింట్స్ లో గాని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ, ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయని చెప్పి మేము చెప్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం వెంటనే చేపడతామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకి 50-year లోన్ విత్ 0 ఇంట్రెస్ట్, దాని కింద తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ మేము ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రోచ్ అవుతున్నాం. మీరు కూడా అందులో మీరు సహకరించాలని చెప్తే తప్పనిసరిగా అది సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మేడిగడ్డ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోవచ్చుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా అతి త్వరలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి తెలంగాణ యొక్క మరి జలవనరుల విషయంలో ముఖ్యమంత్రి గారు, నేను చాలా గట్టిగా మా వాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపించినము. వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడుతున్న విశ్వాసంతో మేము ఉన్నాం. కృష్ణా వాటరు 2, ఒకటి టెంపరీ ఇప్పుడు రైట్ నౌ, అది ఇమీడియట్ గా మరి రోజువారీగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. రెండోది లాంగ్ టర్మ్, ఇది కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్, అది హియరింగ్స్ తొందరగా చేయించాలని చెప్పారు. అది కూడా వాళ్ళు టేకప్ చేస్తామని చెప్పారు. మూసీ గోదావరి లింక్ గురించి మాట్లాడారు, మొన్న సీఎం గారు ఇచ్చారు లెటర్. ఇప్పుడు మేజర్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఎస్ఎల్పీ గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ లో ఉన్న పరిస్థితి ఇచ్చినాక నేను ప్రధానంగా ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగము, వాటికి సంబంధించిన నిధులు, అనుమతులు, వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలనే ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నామని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే
ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. వన్ ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క గానీ లేకపోతే సీతారామ గానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ రోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. ఇప్పుడు మా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటిని ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్ని క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఇది ఇంకొక విషయము, తుమ్మడి ఎట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసి పనులు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాము. మీరు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం ఉంటే చాలా కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ లో కోఆపరేట్ చేయాలి. ఆ పనులు కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేశాం. Sir, would you like to speak in English that you met with the CR He is the right person. Okay, sir. So you met with the CR Patil ji. Could you speak in English? Yeah, he can. Yeah, we had a detailed discussion with Mr. C.R. Patil, Central Minister for Jal Shakti. We raised many issues about pending projects of Telangana. Also, that the fact that Andhra Pradesh is taking away our share of Krishna water also, and that the Telangana farmer is suffering. Also, that many projects of Telangana proposals are pending with the Government of India, with the Jal Shakti Ministry. And we also said that Telangana is one of the states in the country with the largest spending and going for irrigation projects. The central government must fund us more. You must give us concessional funding. We are very happy with the meeting. Both Mr. C.R. Patil and Mrs. Devashish Mukherjee were very positive, and we are confident that there will be a positive outcome of this meeting. Sir, what is your conclusion about this? Okay, sir. Thank you, sir.